ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ క్వశ్చన్. కాదు 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 ఇది ఫ్రమ్ అనుదీప్ దూరి శెట్టి, ఫ్రమ్ అనుదీప్ దూరి శెట్టి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్. ఓకేనా? నేను రాసింది కాదు కదా, తెలంగాణ గవర్నమెంట్ రాసింది కదా. డేటెడ్ ఏ రోజు మీకు ఇది? 8/4/2024 డేటెడ్. నేను ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు లెటర్ కదా. ఆ రోజు ఏం గవర్నమెంట్ ఉంది? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది తెలంగాణలో. జనరల్ ఎలక్షన్ టు ది లోక్సభ 24 ఎలక్షన్ కంప్లైంట్స్ అండ్ ATRs representation received from శ్రీమతి మాధవిలత కొంపెల్ల బీజేపీ కంటెస్టింగ్ క్యాండిడేట్ ఫ్రమ్ హైదరాబాద్. 2 ఎవరికి రాస్తున్నారు? ద డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అండ్ కమిషనర్ GHMC. ఎవరి కింద పడతాయి రెండు? తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అండర్ కాంగ్రెస్ గవర్నమెంట్. I invite your kind attention to subject and reference cited wherein Srimati Madhavilata BJP contesting candidate from Hyderabad Lok Sabha constituency requested to take appropriate action regarding the bogus and fake votes in the upcoming elections. అసలు బీజేపీ ఏడా ఇందులో? బీజేపీ ఎక్కడ చూపించు నాకు ఇందులో. మరి ఎందుకు డిలీట్ చేయాలి? డిలీట్ ఎవడు చేస్తాడు? సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నుంచి ఒక మనిషి ఢిల్లీ నుంచి ఇక్కడ కూర్చొని వచ్చి చేయడు. అది తెలుసుకోవాలి మనందరం ఈడ. నేను కంప్లీట్ చేయనియండి. ఢిల్లీ నుంచి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఢిల్లీలో ఆఫీస్ ఉంటుందా? ఆఫీస్లో నుంచి ఒక మనిషి ఆడ నుంచి ఫ్లైట్ ఎక్కి ఇక్కడ వచ్చి కూర్చొని చేయడు. ఇక్కడ GHMCలో కూర్చొని నోడు చేస్తాడు పని. పనిచేసే ఉద్యోగస్తులు ఎవరు అబ్బా? ఇక్కడ ఒక 2 నెలలు నువ్వు ఎలక్షన్ కమిషన్ కి పనిచేస్తావు అంతనే. ఆ తప్ప నువ్వు మళ్ళీ ఎవరికి పని చేయాలి? నువ్వు రాష్ట్ర ప్రభుత్వానికి పని చేయాలి కదా, అవునా కాదా? 2 నెలల తర్వాత ఎవరి కింద పని చేయాలి నువ్వు? మళ్ళీ 2 నెలల ముందు ఎవరి కింద పనిచేసినావు నువ్వు? ఈ 2 నెలలు వానికే పనిచేస్తావు నువ్వు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి పనిచేయవు. సింపుల్ అడుగుతున్నాబ్బా. నీవు కనుక ధర్మంగా పనిచేసి ఉంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ కింద ఈ పాకిస్తానీ ఓట్లు ఎందుకున్నాయి? డిలీట్ నువ్వే కదా వేళ్లతో కొడుతున్నావు. ఈరోజు ఒక్క స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ వేస్తున్నా నేను. ఆ దినము సౌత్ జోన్ డీసీపీ నేహా మెహతా గారు ఉండే. ఆమె ఎవరి కింద పనిచేస్తుంది? సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కింద పనిచేస్తుంది ఆ దినం. ఈరోజు ఎవరి కింద పనిచేస్తుంది? స్టేట్ గవర్నమెంట్ కింద పనిచేస్తుంది. మరి ఎందుకు పంచలింగాల టెంపుల్కి 100 సార్లు పోయిన అప్లికేషన్స్ అమ్మేసుకుంటే సర్వే చేయకుండా మధ్యలోనే ఆపిచ్చి పోలీసులు ఎందుకు వెళ్ళిపోయినారు? ఎందుకు పరిగెత్తి వెళ్ళిపోయినారు? అంటే మీరు ప్రభుత్వాలు ఈసీని ప్రభావితం చేస్తాయి అంటున్నారా? ప్రభుత్వాలు ప్రభావితం చేస్తాయి అనట్లేదు. ప్రభుత్వాలు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి ఏమి ఇక్కడి నుంచి పంపిస్తే సెంట్రల్ ఎలక్షన్ కమిషను ఆ పేపర్ల ఆధారంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. అంటే ఎవడు పంపిస్తున్నాడు పేపర్లు ఇక్కడి నుంచి? చదువుకున్న IAS ఆఫీసర్సు, IPS ఆఫీసర్సు, GHMC కమిషనరు. అంటే ఇంత పెద్ద వ్యవస్థ మోసం చేస్తుంది అని అక్కడ కూర్చున్న ఒక సెంట్రల్ ఎలక్షన్ బాడీ ఎట్లా అనుకుంటుందా అనుకుంటుంది చెప్పండి. సరే మీకు ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తా. మీరు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వరకు చెప్తున్నారు, మీరు దీన్ని మోసం చేస్తున్నారు వీళ్ళు. ఎవరిని? మినిస్టర్ ఫర్ హోమ్ అఫేర్స్ని కూడా మోసం చేస్తున్నారు వీళ్ళు. ఎందుకు? నమ్మితే కాంగ్రెస్ గవర్నమెంట్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ నమ్మితే ఇప్పుడు ఇది ఒక పెద్ద ఇన్ఫర్మేషన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ పోస్ట్ చేయగలను సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి మీ ద్వారా. అయ్యా, మీరు వ్యవస్థని నమ్ముతున్నారు, ఈ వ్యవస్థ మోసం చేస్తుంది కాబట్టి ఇంత మోసం జరుగుతున్నప్పుడు ఈ వ్యవస్థను మీరు నమ్ముతారా ఇంకా? లేదా మీ అంతకు మీరే రంగంలోకి దిగి ఏమన్నా చేయగలరా? ఇప్పుడు నా క్వశ్చన్ వస్తుంది. సుప్రీంకోర్టు 19వ తారీఖున బీహార్లో తొలగించిన ఎన్నికల మొత్తం ఓట్లని డిస్ప్లే చేయమని చెప్పారు. దాన్ని మీరు స్వాగతిస్తున్నారా? నేను ఖచ్చితంగా, ఎందుకంటే మీ అందరికి తెలియాల్సిన ఒక పెద్ద విషయం ఉంది ఇక్కడ. ఈ లాంగ్ టర్మ్ వీసా ఏదైతే ఉందో, ఈ లాంగ్ టర్మ్ వీసాకి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ఏంటి అనంటే,
మినిస్టర్ ఫ్రమ్ హోమ్ అఫైర్స్ పేపర్ ఇది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి, మీకు క్లియర్గా తెలుస్తుంది. ఈ వెబ్సైట్లో మినిస్టర్ ఫర్ హోమ్ అఫైర్స్ ఇలా పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ ఏ దేశం నుంచి అయినా మీ తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనా పూర్వం ఈ దేశానికి సంబంధించి ఉంటే ఒక హెల్త్ గ్రౌండ్స్ మీద కానీ ట్రీట్మెంట్కి కానీ ఆస్తుల కోసం ఏ కారణమైనా పెట్టుకుంటే ఒక 6 నెలల వీసా మాత్రమే ఇస్తుంది మీకు, అంతకన్నా ఎక్కువ ఇయ్యదు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత లాంగ్ టర్మ్ వీసా అనే పేరు మీద వీసాని ఎక్స్టెండ్ ఎవడు చెయ్యగలడు మీకు ఎవరికని తెలుసా? డీసీపీ స్టేట్ గవర్నమెంట్లోని డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు రికమెండ్ చేస్తే, స్టేట్ గవర్నమెంట్ రికమెండ్ చేస్తేనే. ఇప్పుడు మరి మినిస్టర్ ఫర్ హోమ్ అఫైర్స్ ఎవరి మీద ఆధారపడాలి? ఒక్క మాట చెప్పండి నాకు. ఇందులోనే ఉంది లైన్ క్లియర్గా. మీకు స్టేట్కి డిప్లాయ్ చేసిన తర్వాత వాళ్ళు ఇక్కడికి పనిచేస్తారబ్బా. అంటే మీకు ఒక మాట చెప్తా తమ్ముడు, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి ఒక సెంట్రల్ స్టాఫ్ ఉంటుంది. ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ సెంట్రల్ క్యాబినెట్కి వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. స్టేట్ క్యాబినెట్ కింద వర్క్ చేసే వాళ్ళని సెంట్రల్ గవర్నమెంట్ కూర్చొని ఇక్కడ ఎందుకు చూసుకుంటారు? ఇంకా స్టేట్ గవర్నమెంట్ పని ఏంది అసలు? ఇంకా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల పని ఏందయ్యా? వాళ్ళని ఇంకొకరు చూసుకుంటూ ఉండాలా? వాళ్ళు నేను అంత ఐఏఎస్ ఐపీఎస్ అయ్యి వాళ్ళని వాళ్ళని చూస్తూ ఉండాలా? వీళ్ళు న్యాయంగా పనిచేస్తారా, అధర్మంగా పనిచేస్తారా, న్యాయంగా పనిచేస్తారా, అధర్మంగా పనిచేస్తారా చూసుకోవాలా వాళ్ళని? ఇక వాళ్ళు ఏం చూసుకుంటారా మన ఇంకా ప్రజల్ని? నాకు అర్థం కాక. మేడం 12 సంవత్సరాల నుంచి బీజేపీ గవర్నమెంట్ లో ఉంది, మరి ఎందుకు ఏరియా లేకపోయారు ఇలాంటి ఓట్లు? అయితే మళ్ళీ మీరు అదే మాట్లాడుతున్నారయ్యా. ఏరాలంటే నీకు స్టేట్ గవర్నమెంట్ సహకరించాలి. ఇప్పుడు నేను వచ్చినానబ్బా, నేను ఎంటర్ అయినా, నేను మోసాలు అన్నీ చూపించిన, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏమైంది? సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నోట్ రాసింది. ఏమని? ఎవరెవరైతే తెలంగాణ స్టేట్లో ఎలక్షన్ డ్యూటీలకు నియమించబడ్డారో వాళ్ళు దయచేసి ఈ అడిగిన వాటిల్ని పాకబ్బు చెయ్యండి, ఎంక్వైరీ చెయ్యండి అని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మీకు ఆ టైంలో స్టేట్ ఎలక్షన్ కమిషన్కి రాసింది. ఎవరినైతే నియమించబడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాలు బీజేపీ గవర్నమెంట్ ఉన్నాయి, అక్కడ ఏం చేశారు బీజేపీ గవర్నమెంట్? రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడైతే బీజేపీ గవర్నమెంట్ ఏర్పరిచిందో అక్కడ ఏం చేశారు? నాకెందుకు తెలుస్తుందా? నేను తెలంగాణ గురించి నేర్చుకోనా? తెలంగాణ వదిలిపెట్టి మీద రాష్ట్రాలను తిరుగుతూ ఉండనా? నాకు వేరే రాష్ట్రం ఎంపీ అంటే నేను అప్పుడు కూడా తెలంగాణకే కదా ఎంపీ టికెట్ ఇచ్చింది. అందుకే కదా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా నాకు ఎంపీ టికెట్ ఏడ ఇచ్చిండ్రో ఆ కాన్స్టిట్యుయెన్సీ గురించి ఆ దినం నుంచి ఈ దినం వరకు వర్క్ చేస్తూనే ఉన్నా. నా కాన్స్టిట్యుయెన్సీ గురించి నేను మాట్లాడతా, కానీ నువ్వు మిగతా అవుట్ ఆఫ్ సిలబస్ అని నన్ను అడిగితే నేను చెప్పే బాధ్యత నాకు లేదు. నేను చెప్పా మేడం బీహార్ మళ్ళీ డివైడ్ చేశారు. బీహార్లో పబ్లిక్ ఏమని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దాని మీద పర్టికులర్ స్వాగతిస్తున్నారా లేదా? నాకు కావాల్సింది ఒకటే నాయన, మీకు తెలిసిన ఇంకో చాలా పెద్ద పాయింట్ ఉంది. బిఫోర్ వీ కుడ్ మిస్ దట్, లాంగ్ టర్మ్ వీసా మీద వాళ్ళు కూడా ఆధార్ కార్డు అప్లై చేయొచ్చు. మనకు కొన్ని దొరికినాయ్యా. అది నీ పనా నా పని కాదబ్బా, నీ పనా నా పనా? మన పని ఏంది? మన ముందు ఒక నాగరికుడిగా నీవు, ఒక నాగరికురాలుగా నాకు మన బాధ్యత ఏంది? మన ముందు ఒక మోసం వస్తే ధైర్యం చేసి ప్రాణం పోతున్నా కూడా దేశం రక్షణ కోసం నువ్వు ఏ రాష్ట్రంలో బతుకుతున్నావో ఆ రాష్ట్రంలోని ప్రజల న్యాయం కోసం నువ్వు బయటకు వచ్చి దీని గురించి మాట్లాడాలి. ఏ ప్రభుత్వాలు ఏర్పడినాయో నాకు తెలీదు. నా కాన్స్టిట్యుయెన్సీలతో మోసంగా ఏర్పడింది. నువ్వు నా వర్క్ అడుగుంతే. నేను సబ్జెక్ట్ నాకు ఎంత తెలిసే సిలబస్ నేను అంతనే మాట్లాడతా. కానీ నా పక్క కాన్స్టిట్యుయెన్సీ గురించి అడిగినా కూడా నాకు తెలియదని చెప్తాను నేను. ఎందుకు? దాన్ని మళ్ళీ నేను గ్రౌండ్ వర్క్ చేయాలి. అన్యాయంగా అధర్మంగా మోసంగా గెలిచిన రాబా 96,963 బోగస్ ఓట్లుంటే 83,000 ఓట్లతోటి ఎంఐఎం గెలిచింది. నీకు 96,000 బోగస్ ఓట్లు ఉన్న కాడ నీకు 86,000 తెచ్చుకోవడం ఏం పెద్ద కష్టం అబ్బా? నాకు అర్థం కాలే. ఏం కష్టపడాలి? ఇంట్లో కూర్చొని కూడా నీకు ఓట్లు పడిపోతాయి. ఎందుకు వస్తాడు? బోగస్ ఓట్లు నువ్వు లేని ఓట్లు కొట్టుకోవడం ఎంతసేపు అంతా నాకు అర్థం కాక. అసలు నేను ఈ ఆధార్ కార్డు మీ ద్వారా నేను విన్నపించుకునేది ఒకటే, ఈ లాంగ్ టర్మ్ వీసా కూడా మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇయ్యదు. ఏ రాష్ట్రం డీసీపీనో ఏ రాష్ట్ర ప్రభుత్వమో రికమెండ్ చేయాలి. వీళ్ళవన్నీ క్లీన్గా ఉన్నాయి. వీళ్ళ పేపర్లు క్లీన్గా ఉన్నాయి. ఇట్లా ఇక పాకిస్తానీ గాడి ఫ్యామిలీ ఏదైతే వచ్చిందో వీళ్ళ పేపర్లు క్లీన్గా ఉన్నాయి అని ప్రతిసారి తెలంగాణ గవర్నమెంట్ పంపిస్తుంది ఇక్కడ నుంచి.
దుర్వినియోగం జరుగుతోంది పవర్ని. చట్టాన్ని సవరణ చేయాలంటారా పార్లమెంట్ లో, అంటే రాష్ట్రాలకు కవర్ చేసింది సెంటర్ చేయాలంటారా ఈ వీసా రేట్లకు సంబంధించి? ఇప్పుడు 29 స్టేట్లు ఉన్నాయి. 29 స్టేట్లలో ఏ పార్టీ ఉన్నా కూడా సెంటర్లో 29 స్టేట్లు అంటే 140 కోట్ల జనాభాకి ఎట్లా చేయగలుగుతుంది ఆ సెంటర్లో కూర్చొని ఒక పార్టీ? ఒక స్టేట్ ఒక బాడీ పెట్టేస్తే ఇప్పుడు ఏ స్టేటులో ఈ మోసాలు జరుగుతున్నాయో ప్రజలు ఆ గవర్నమెంట్ రానికూడదయా మళ్ళీ. మీరు ఒక కంటెస్టెడ్ ఎంపీగా మీరు ఏదైనా ఒక సూచన చేస్తారా? నా సూచన ఒకటే, ఇది ముందు మోసం బయటపడింది. ఫస్ట్ ఏది ప్రూఫ్స్ ఉన్నాయో మన దగ్గర మనం దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఇంత పెద్ద మోసం బయటపడింది. ఈ మోసం అయ్యేటట్టు చేసిన వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా ముందు వాళ్ళను బొక్కలోకి తొయ్యాలంటుందని. సేమ్ జాతీయ స్థాయిలో కూడా రాహుల్ గాంధీ అదే అంటున్నారు. దాని మీద సమర్థిస్తారు. అప్పుడు తొయ్యమనండి, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ బొక్కలోకి పోతుంది. అంతే 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 అంతే. ఇప్పుడు నాకు అన్యాయం జరిగినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందబ్బా, కరెక్టే, కాంగ్రెస్ గవర్నమెంట్ బొక్కలో అవుతుంది. కొన్ని రాదు బొక్కలోకి కాంగ్రెస్ గవర్నమెంట్. అంతే కదమ్మా, భారతీయుడికి అన్యాయం జరగకూడదు. ఇదే మాధవీలత స్టేట్మెంట్. మాధవీలతకు అన్యాయం జరిగింది, మాధవీలత ప్రజలకు అన్యాయం జరిగింది, మాధవీలత ఓటర్లకు అన్యాయం జరిగింది. నా మాధవీలతకు న్యాయం కావాలి, మాధవీలత ప్రజలకు న్యాయం కావాలి. జరిగే అన్యాయం చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్, ఇక్కడ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు. ఆ బొక్కలోకి వాళ్ళందరినీ మాధవీలత ఇంతే మాట్లాడుతుంది, ఒక్క లైన్ ఎక్కువ మాట్లాడదు. ఎందుకు? అక్కడ మండిపోయిన ఫీల్డ్ వర్క్ చేయాలా. నాకు తెలియని ఫీల్డ్ వర్క్ గురించి నేను ఎట్లా మాట్లాడతా? ఓటర్ ఐడి కూడా ఒక్కటే కలర్ ఉంది. లాంగ్ టర్మ్ వీసా మీద అప్లై చేసిన మీకు రాజ్యాంగ చట్టం ప్రకారం కూడా ఆధార్ కార్డు అప్లై చేయొచ్చు అంట. హోంవర్క్ చేసుకున్నా నేను ఇప్పుడు దీని మీద. అట్లాంటప్పుడు ఏం చేయాలా? ఆధార్ కార్డు రంగు వేరే ఉండాలా, మన ఆధార్ కార్డు రంగు వేరే ఉండాలా. ఫస్ట్ ఐరిస్ కనెక్ట్ చేయాలయ్యా. అమెరికా అండ్ వేరే యూరోపియన్ గవర్నమెంట్ లాగా నీ కంటి రేసు, నీ బయోమెట్రిక్ ఆధార్ కార్డుకి ఓటర్ ఐడికి మ్యాచ్ చేయనంత వరకు భారతీయ నాగరికుడికి అన్యాయం జరుగుతూనే ఉంటుంది. దిస్ వన్ సింగిల్ ఆన్సర్. ఇక సెంట్రల్ గవర్నమెంట్లే స్టేట్ గవర్నమెంట్లే మొత్తం మీ అవతల వారేయచ్చు. ఒక్కటే ఒక నిర్ణయం తీసుకోవాలా, అన్ని ఆధార్ కార్డులు మళ్ళీ మనం అందరివి కూడా జప్తు చేసేసాలి. ఒక డేట్ ఇవ్వాలా, ఇంత లోపల మీకు జప్తు అయిపోతాయి. నేను ఇస్తానయ్యా, ఎలక్షన్ కమిషన్కి ఇస్తా, ప్రధానమంత్రికి ఇస్తా, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్కి ఇస్తా. ఏందయ్యా అన్యాయము? ఇది ముస్లింలా, హిందువులా, ఎస్సీలా, ఎస్టీలా అని కాదు, మన భారతదేశంలో బతుకుతూ మన జీవితాలు అభివృద్ధి చేసుకోవాలంటే న్యాయంగా ధర్మంగా గెలవడానికి అవకాశాలు లేకపోతే ఎట్లనే మేము పోరాడేది ప్రజల కోసం? స్వతంత్ర భారతం గురించి నాకు తెలీదు, హైదరాబాద్ పార్లమెంట్లో జరగలేదు. అప్పుడు నేను పుట్టను కూడా పుట్టలేదు, దాని గురించి మాట్లాడకూడదు కదా. నేను రాజకీయంలో లేను కదా, నాకు తెలియదు కదా. నేను 14 నెలల నుంచే రాజకీయాలలో ఉన్నా. అంతవరకు నేను ఒక అమాయక ప్రజలే కదా, నేను ఒక సింపుల్ ఓటర్నే కదా. నాకు ఏం తెలుస్తుంది? అంత న్యాయంగా జరుగుతుంది అనుకున్నా. 14 నెలల్లో పరిగెత్తి 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 చూస్తే ఇంత విషయాలు నాకు బయటపడినాయి. నాకు ఇంకొక 3-4 రోజులు మీద డాక్యుమెంటేషన్ అంతా నేను సెట్ చేసుకుంటున్నా. నేను ట్వీట్ చేస్తున్నా, ప్రధానమంత్రి మోదీ గారికి ట్వీట్ చేస్తున్నా, పిఎంఓ ఆఫీస్కి, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్కి ట్వీట్ చేస్తున్నా, ఎక్స్టర్నల్ మినిస్టర్కి ట్వీట్ చేస్తున్నా, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి ట్వీట్ చేస్తున్నా. ఎందుకంటే స్టేట్ ఎలక్షన్స్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ లేదు. డిఫెన్స్ మినిస్ట్రీకి ట్వీట్ చేస్తున్నా, ఆల్ సెంటర్ మీడియాకి ట్వీట్ చేస్తున్నా, ఆల్ తెలంగాణ స్టేట్ మీడియాని పెట్టి నేను ట్వీట్ చేస్తున్నా. ఇంకొక 3 ఇది డైరెక్ట్ ట్వీట్ ఇంతేనయ్యా. నేను ప్రెజెంటేషన్ ఇస్తా, ప్రజలకేం తెలియాలా? నా ప్రెజెంటేషన్ అంతా ట్వీట్ ద్వారానే వెళ్ళిపోతుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ట్వీట్ ద్వారానే నా ప్రెజెంటేషన్ వీళ్ళందరికీ వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈరోజు ఇంకా ఏం చేసినా ఓపెన్గా కుల్లంగా దేశంకంతా తెలియాల నేను చేసే పని. ఆల్రెడీ ఎలక్షన్ పిటిషన్ వేసి 1 year అవుతుంది తెలుసా మీకు ఆ సంగతి? బెంచ్ మీదకి రాలే ఇప్పటిదాకా నాది. ఎందుకు వెయిట్ చేద్దామయ్యా? తెలంగాణలో హైకోర్టు మనకి న్యాయం ఇవ్వాలి కదా, మళ్ళీ వేద్దాం. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ ప్రజలు ఉన్నారయ్యా, వీడికి న్యాయం జరిగిపోతే ఇప్పుడు పోగలడా సుప్రీంకోర్టు? పోగలడా? వాడి కోసం నేను ఈడ కూర్చొని పోరాడతా. నాకు న్యాయం దొరికిన నాడు నా తెలంగాణ ప్రజలకు కూడా న్యాయం దొరుకుతుంది. వాడు చేయలేంది నేను చెయ్యనయ్యా. వాడు ఎంత చేయగలుగుతాడో నేను అంతే చేయాలి. నాకు న్యాయం వాడి పద్ధతిలో దొరకదు. తెలంగాణ సామాన్య ప్రజల పద్ధతిలోనే నాకు న్యాయం దొరకాలా. నేను ఢిల్లీ పోగలరా వ్యక్తి? నేను ఎందుకు ఢిల్లీ పోయి ప్రజెంట్ చేయాలా? వాడు ఇన్స్టాగ్రామ్లో ప్రజెంట్ చేయగలుగుతాడు పాపం, వాడి బాధ.
నేను ఇన్స్టాగ్రామ్లోనే చేస్తా, ఒకసారి చేస్తా, 2 సార్లు చేస్తా, 3 సార్లు చేస్తా, 100 సార్లు చేస్తానే. వాడు బీదవాడు చేయలేందే నేను చేయకూడదు. అంటే వేగంగా న్యాయం జరగడానికి మాధవ్ గారు ఏం స్టెప్ తీసుకున్నారు? వినాలయ్యా, వినాలి. అది ఎవరైనా కానీ అధర్మం ఉంటే మన మాట వినాలా. ఇంకెందుకు మీడియా ఉన్నది, ఎందుకు జర్నలిస్టులు, ఎందుకు చేయండి. మీరు కూడా మీ పోరాటం చేయండి అయ్యా. మీరన్నా న్యాయం కోసమే కదా, ఆ కలం ఎందుకయ్యా, న్యాయం కోసమే కదా పోరాటం, కలం పోరాటం. సహకరించాలి కదా నా లాంటి వాళ్ళకి. నేనన్నా పదవాడిగానా, టికెట్ అడుగుతున్నానా, గెలిపించమని అడుగుతున్నానా? నేనేం అడగట్లే. తెలంగాణ ఓటర్కి న్యాయం ఇప్పించండి, ధర్మం ఇప్పించండి. ఆ బీదవాడు మాట్లాడలేకపోతున్నాడు. ప్రజావాణి రద్దు చేసిండ్రా, ప్రజావాణి రద్దు చేసిండ్రు. న్యాయమా ఇది? ఎంత న్యాయమయ్యా? ఎందుకు నేను పోయి గట్టిగా అడిగినందుకు ఆ ప్రజలతో